ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఎందుకంటే ఎంతమంది హీరోలు అయినా వాళ్ళు కెమెరా ముందు యాక్టింగ్, వాళ్ళ నిజ జీవితం కాదు. వాళ్ళ నిజ జీవితాలని పోయి లోపల తొంగిపోయి చూస్తే వాళ్ళు ఏంటంటే అసహ్యం వేస్తారు. మనకి చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ ఆ క్వాలిటీస్ లేదు. కెమెరా ముందు ఏంది యాక్టింగ్ చెప్పించి నేను ఇలాంటి మంచివాడిని అని చెప్పి యాక్టింగ్ చూపించి జనాలకి మోసం చేస్తున్నారు. అది రియల్ హీరో కాదు. రియల్ హీరో ఎవరంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. వాళ్ళ జీవితం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం ఒకసారి చదివితే మనకు తెలుస్తుంది. మన జీవితంలో మనం ఎలా ఉన్నాం, అసలైన హీరో ఎవరు అనేది మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని తెలుస్తుంది మనకి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 40 సంవత్సరాలు వయసు వచ్చిన దాకా దీన్ దావత్ ఇవ్వలేదు. 40 సంవత్సరాల తర్వాత దీన్ దావత్ ఇవ్వడం స్టార్ట్ ఇచ్చేసింది. అప్పుడు దాకా సోషల్ వర్క్ ఏంటంటే ప్రజల సేవ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎవరికి ఏం అవసరం ఉంటే అది పోయి చేస్తూ ఉన్నారు. మొత్తం మక్కాలో మొత్తం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అందరూ మంచివాడు అని చెప్పి పిలిచేవారు. మొత్తం ఒక ఊరు మొత్తం ఒక వ్యక్తిని మంచివాడు అని చెప్పాలంటే అది మామూలు విషయమే కాదు. ఎంతోమంది చెప్తారు కానీ కొందరు చెప్పరు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రతి ఒక్కరు మంచివాడు, ఈయనలాగా సహాయం చేసేవాడు లేడు, ఈయనలాగా మంచి గుణాలు ఉన్నవాడు లేడు, పక్క స్త్రీని చూసేవా ఈలాగా ఎవరు చూడరు. పక్క స్త్రీ అని పట్టించుకోడు. ఈ విధంగా వ్యాపారం చేసినా ఒక్క మోసం, ఒక అబద్ధం అనేది కూడా ఉండదు. ఏ రకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇది జీవించారో ఆ రకంగా మొత్తం మక్కాలో ఎవ్వరు జీవించలేదు. ఆ రకంగా సోషల్ సర్వీస్ చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని జీవితం మనం ఒకసారి చదివితే మనకు ఇప్పుడు కనిపిస్తున్న పెద్ద పెద్ద హీరోలు మొత్తం వేస్ట్ అనిపిస్తారు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక నాతు, దాని అర్థం మనం తెలుసుకుంటే చాలు. ఎన్నో పాటలు వింటారు కదా, ఆ పాటలు మొత్తం అసహ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉన్న నాతులో ఆ అర్థాలు నిజం, అవి డూప్లికేట్ కాదు. ఇప్పుడు ఎన్నో పాటలు ఉన్న ఈ అర్థాలు మనకు కనిపిస్తున్నా ఈ మొత్తం డూపే. ఆకాశంలో నుంచి నక్షత్రాలు తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టేస్తాను అనేది డూపులు మాటలే. ఎంత అందం అంటే ఈ ప్రపంచం మొత్తం అందం మీరు సరిపోదని చెప్పి డూపులే మాటే. అందరికంటే అందమైన వాడు ఎవరు? మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి బయట ఉన్నప్పుడు హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు చంద్రుడు వచ్చి ఉన్నాడు. చంద్రుడిని చూస్తూ ఉంటుంది మన హజరత్ ఆయిషా రజియల్లాహు గారు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాసిం చూసింది. తర్వాత చంద్రుడిని, తర్వాత మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని. చివరికి మన హజరత్ ఆయిషా రజియల్లాహు గారు ఏం చేశారంటే చంద్రుడి కంటే ఎక్కువగా అందమైన వాడు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని చెప్పారు. హదీస్లో అన్నమాట. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనం ప్రేమిస్తే మన జీవితం సరైన మార్గంలో ఏరుతుంది. మన రియల్ హీరో అతన్ని పెట్టుకుంటే మన జీవితం సరైన మార్గంలో వెళ్తుంది. మన రియల్ హీరో వీళ్ళు పెట్టుకుంటే వాళ్ళు మనం తీసుకెళ్ళేది నరకానికే. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మన రియల్ హీరో పెట్టుకుంటే వాళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడ తీసుకెళ్తారు? స్వర్గానికి తీసుకెళ్తారు. అల్లాహ్ తఆలా మనందరినీ చెప్పే కంటే వినే కంటే ఎక్కువగా అమలు చేసే తౌఫీక్ ఇవ్వాలి. ఆమీన్.